హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, ద్వాదశి, బుధవారం, ధనిష్ట నక్షత్రం. ఈరోజు బుధవారం వ్యాపారానికి ప్రతీకం. బుధవారం బుద్ధికి, శక్తికి ప్రధానమైనది. పైగా ధనిష్ట నక్షత్రం. ఇది శక్తి పూజకి విశేషం. ఇక ద్వాదశి నారాయణ ప్రియం అంటాం కదా. ఈరోజు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించడం వలన మనకి అత్యంత శుభం కలుగుతుంది. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఈరోజు మనం ఏ పని చేసినా విష్ణువుకి చాలా ప్రీతంగా ఉంటుంది. ఈరోజు అన్నదానం చేసిన పుణ్యఫలం ఈ నామంతో లభిస్తుంది. ఈరోజు యజ్ఞం ఆచరించిన పుణ్యఫలం ఈ నామంతో ప్రాప్తిస్తుంది. ఈరోజు మనం ఆచరించే ఏకాగ్రత, మనం ఆచరించే పూజతో ఖచ్చితంగా నారాయణుడు మనకి అనుగ్రహాన్ని అందిస్తాడు. అంతేకాదు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించడం వలన మన పూర్వీకుల నుండి ఏదైనా శుభాలు జరిగి ఉంటే లోక కళ్యాణం కోసం అటువంటి పుణ్యఫలం మనకి రాకుండా ఆగిపోయి ఉంటే కూడా అది కూడా ప్రాప్తిస్తుందట. అంటే చాలా గొప్ప విషయం ఇది. అందుకే ఈరోజు బుధవారం రోజు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించి కులదేవతలు మరియు విష్ణు అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు మంత్రబలంలో జపించాలి. ఆ నారాయణ అనుగ్రహం మనకి దీని వలన ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం చేసే చిన్న చిన్న పనులు, నిస్వార్థంగా ఆచరించే చిన్న చిన్న పనుల వలనే మన జీవితంలో ఉన్నత స్థానాన్ని మనం అలంకరించవచ్చు. చిన్న పనులు అంటే విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని మనం ఎక్కడైనా వేసి కాస్త నీరు పోసి వదిలేస్తే నిదానంగా అది మొలకలై పెద్ద వృక్షాలుగా తయారవుతాయి. అలా నిస్వార్థంగా మనం ఏది చేసి వస్తూ ఉన్నా దాని ప్రతిఫలం నిదానంగా చాలా అద్భుతంగా జరుగుతాయి. మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా నిస్వార్థంగా చేయాలి. చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండండి. ఎంతోమంది బద్ధకంగా ఇంట్లో నిద్రపోయే బదులు ఉదయం లేచి దగ్గరలో దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త క్లీన్ చేయడం వలన ఎంతో పుణ్యఫలం. అంతేకాకుండా ఉదయం లేచి త్వరగా దగ్గరలో ఎక్కడైనా ఏదైనా పార్కో లేదా ఏదైనా అడవి ప్రాంతమో లేదో ఏదైనా నీటి ప్రాంతంలో ఏదైనా కల్మషాలు ఉంటే, అంటే ఈ ప్లాస్టిక్ ఇటువంటివి ఉంటే వాటిని తీసి పక్కన పడేయడం, శుద్ధి చేయడం, ఇంకా ప్రకృతిని కాలుష్యం కాకుండా కాపాడుకోవడం, ఇటువంటి చర్యలు చిన్న చిన్నవి ఆచరిస్తూ ఉండడం వలన అది కూడా నిస్వార్థంగా చేసేది భగవంతుడు మెచ్చుకునే పనులై ఉంటాయి. అంటే అందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎవరికైనా ఏదైనా నిస్వార్థంగా సహాయం చేస్తే అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అదే స్వార్థంగా మనం ఎవరికి సహాయం చేసినా నీకన్నా ఎక్కువ సాయం చేసేవాడు ఉన్నట్లయితే మనల్ని మర్చిపోతారు. అందుకే నిస్వార్థమైన సహాయం శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎవరికి సహాయం చేయాలి, ఏ సందర్భంలో సహాయం చేయాలి, మనం ఎటువంటి పనులు చేయడం వలన మనకి పుణ్యం ప్రాప్తిస్తుంది అని ఆలోచించి మన బద్ధకత్వాన్ని దూరం చేసుకుని కాస్త యాక్టివ్గా అప్పుడప్పుడు ఆచరిస్తూ ఇలాంటి పనులు ఉన్నట్లయితే అది మహోత్తరమైన పుణ్యఫలంగా మారి మనల్ని కష్టకాలంలో కాపాడుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సాంప్రదాయంలో నుదుటిన కుంకుమ లేకుండా దీపాలు వెలిగించకూడదు. బయట ప్రయాణం వెళ్ళేటప్పుడు నుదుటిలో కుంకుమ పెట్టుకొని ప్రయాణం చేస్తే వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. చెడు దృష్టి, చెడు గ్రహాల దృష్టి, చెడు వ్యక్తుల దృష్టి మనపై పడకుండా ఉంటుంది. అది మన ఆత్మరక్షణ. అంతేకాకుండా ఆత్మ బలాన్ని కూడా పెంచుతుంది. అజ్ఞాత చక్రంలో కుంకుమ ధరించడం వలన కుంకుమ ఎరుపు రంగు ఉంటుంది కాబట్టి దాన్ని నుదుటిలో ధరించడం వలన ఎరుపు శక్తి అగ్ని రూపంగా ప్రభావం చూపించి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి అగ్ని రూపంగా ఇది కనబడి ఆ దృష్టి దోషం, ఆ నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుందట. ఇది అత్యుత్తమంగా జరగాల్సిందే. ఏదైనా దేవాలయాలకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నుదుటిలో కుంకుమ పెట్టుకుని దేవతా దర్శనం చేసుకుంటేనే ప్రతిఫలం. ఇంట్లో పూజించేటప్పుడు, ఎవరిదైనా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళినప్పుడు గంధం కానీ, భస్మం కానీ, కుంకుమ కానీ నుదుటిలో ఏదో ఒక మంగళ ద్రవ్యాన్ని, ఏదైనా ఒక మంగళ ద్రవ్యాన్ని నుదుటిలో అలంకరించుకొని దేవతా దర్శనం చేసుకోవాలి. ఖచ్చితంగా అప్పుడే శుభం జరుగుతుంది.
ఇక ఏదైనా నామమంత్రము లేదా ఏదైనా దివ్యశక్తిని పొందాలంటే, మీ వాక్శుద్ధి అవ్వాలంటే, ఎక్కడికైనా వెళ్ళినా, పని జరగాలంటే, ఏం చెయ్యాలన్నా కుంకుమాక్షితల్ని కాస్త కుంకుమంలో కలిపి, ఆ అక్షింతల్ని నుదుటిలో ధరించి మగవాళ్ళు వెళ్ళండి. మీ పని సక్సెస్ అవుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఆ అక్షింతలు నుదుటిలో పెట్టుకొని వెళ్తే, అమ్మవారి కరుణ, కృపా కటాక్షం మనపై పడుతుంది. దేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అదే గురువారం రోజు గురుదేవాలయానికి గంగాతులు నుదుటిలో పెట్టుకొని వెళ్తే, గురు సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తాడు. వివాహ యోగం, ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ మన సనాతన ధర్మంలో ఉన్న ఈ సాంప్రదాయాలని అందరూ పాటించాలి. అమ్మవారి అనుగ్రహం, గురుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు తారాబలం. నిత్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం. అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి ప్రత్యేక తార. అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వీరికి క్షేమతార. ఈరోజు మీకు అంతా ఫేవర్గా ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, అత్యంత విశేషమైన ప్రతిఫలాలు ఉంటాయి. ఈరోజు ఏదైనా కొనుగోలు లాంటివి ఆచరించవచ్చు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష వారికి పరమమిత్రతార. ఈరోజు అత్యంత శుభమైన రోజు. మీకు అన్ని ప్రతిఫలాలు శుభంగా ఉంటాయి. ప్రయత్నించండి. పునర్వసు, విశాఖ, పూర్వ భద్రపద వారికి ఈరోజు మిత్రతార. అన్ని ప్రతిఫలాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏమనుకుంటే అవి జరుగుతూ ఉంటాయి. శ్రమించండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీకు ప్రాప్తిస్తుంది. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి నైధన తార. అంటే నైధన తార విరుద్ధమైన తారాబలం ఉంటుంది. మనకి ఈరోజు కోపము, ద్వేషము మనలో ఉంటాయి. ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మనం ఏ పనులు చేసినా కూడా దాని వలన నష్టపోతాం. జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు అనుకున్న శుభ ప్రతిఫలాలు ఉంటాయి. కాస్త లేటుగా ఆలస్యం అవుతూ ఉన్నా డైరెక్ట్గా కొంచెం సాయంత్రంలోపు మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. తప్పక ప్రయత్నించండి. ఇక దివ్య పూజ. రేపు గురువారం అత్యంత విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే గణపతికి ఎర్రచందనం ముఖంలో రాసి, గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పూజించి, గరికతో అర్చించి, బిల్వదళాలతో పూజించి, గరిక, బిల్వదళం మరియు తెల్ల జిల్లేడు పూలు వీటితో గణపతిని పూజించి, గణపతి ముఖంలో ఎర్రచందనం అలంకరించి, గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి, బెల్లం నైవేద్యం పెట్టాలి. గణపతి ముందు కూర్చొని గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఎవరి నుండైనా మీరు చాలా అంటే మీకు మానసికంగా బాధపడుతూ ఉన్నట్లయితే, ఎవరైనా మీకు మానసికంగా వేదన చేస్తూ ఉన్నట్లయితే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, లేదా మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ స్వార్థానికి ఉపయోగం చేసుకుంటూ ఉన్నట్లయితే, దాని నుండి విముక్తి లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో తప్పక ఆచరించండి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం కొద్దిగా నీళ్ళల్లో తులసి ఆకులను వేసి, తులసి నీటిని దేవుడికి అభిషేకం చేయాలి. మహావిష్ణువుకి విష్ణునామం కానీ, లేదా విష్ణు అష్టోత్తరం కానీ, లేదా విష్ణు స్తోత్రం కానీ, విష్ణువుకి సంబంధించిన ఏ శ్లోకాలైనా మహావిష్ణువుకి తులసి నీరుతో అంత తీసుకొని చెంబులో వేయాలి. దాంట్లో నీరు పోయాలి. ఆ నీటితో విష్ణువుకి అభిషేకం చేసి, నెయ్యి దీపాలు వెలిగించి వాటితో అభిషేకం చేసి, తదుపరి ఒక శంఖంలో నీళ్లు పోసి అందులో శంఖం లోపలికి తులసి పెట్టి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఇలా ఏ విధానంగా తులసి నీటితో విష్ణువుకి అభిషేకం చేసి శ్రీచందనం ముఖంలో రాసి ఈరోజు మహావిష్ణువుకి తులసితో అర్చన చేసి ఆ నారాయణ సూక్తం కానీ లేదు అంటే నారాయణ మంత్రంతో కానీ ధ్యానం చేసి మహావిష్ణువుకి ప్రియమైన తీయని పాయసం ఏదైనా నైవేద్యం పెట్టి పూజించడం వలన ఇంట్లో శుభకార్యాలు, మంగళకార్యాలు జరుగుతాయి. ఇంట్లో వివాహాలు ఇటువంటి క్రతువులు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి వెంటనే జరుగుతాయి. తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.